ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రక్తంతో సంతకం పెట్టద్దు అని రాశారు. ఏ సంతకం రాజు? అమ్మా ఏ సంతకం గురించి చెప్పాలనుకుంది? రక్తంతో రాసింది రాజు. అసలు అమ్మని కారులో తీసుకెళ్తుంది ఎవరు? అమ్మా! అమ్మయ్య గారు, ఇప్పుడు మనం ఎంత దూరం పరిగెట్టినా వాళ్ళు దొరకరు. ఇంట్లో పెద్దయ్య గారు కంగారు పడుతుంటారు. వెళ్దాం పదండి. అది కాదు రాజు, అమ్మా! అమ్మాయి గారు, పెద్దయ్య గారు కంగారు పడుతూ ఉంటారు. మనం వెళ్దాం పదండి. రండి రండి అమ్మాయి గారు, రండి. అమ్మా! నా కోడలు కొందున బొమ్మలా ఉంది. నా అదిష్ట తగిలేలా ఉంది. చెల్లెమ్మ, అల్లుడు గారి ఉద్దేశం ఏంటో మాకు అస్సలు అర్థం కావట్లేదు. డ్రెస్సులు బాగోలేకపోతే చెప్పమానండి, మళ్ళీ కొత్త డ్రెస్సులు కుట్టిద్దాం. కానీ మనం అనుకున్న ముహూర్తానికి ఫోటోషూట్ జరగకపోతే ఎలా చెల్లెమ్మ? ఎంత బిజీగా ఉన్నా అల్లుడు గారు ఫీల్ అవ్వకూడదని అన్ని మీటింగులు క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. అయ్యో అన్నయ్య, అలాంటిదేం లేదు. నేనెళ్ళి తీసుకొస్తాను. అమ్మా ఉండు, నువ్వు కూర్చుని మావయ్యతో మాట్లాడుతుండు, నేనెళ్ళి తీసుకొస్తాను. అయ్యోయ్యో, మీకెందుకమ్మా శ్రమ? నాందా ఉండాడు కదా, నేను తీసుకుని వస్తాను. మీరు కూర్చోండి. సారు 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 మురుగన్, సార్వాడు, ఇక్కడ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. త్వరగా రండి సారు. వచ్చేస్తున్నాను. సరే. ఇదేంటి, రాజు రూప కలిసి ఒకే కారులో వెళ్తున్నారు? వెంటనే ఈ విషయం అత్తకు చెప్పాలి. ఏమైంది మురుగా? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఫిట్టింగ్ కొంచెం టైట్గా ఉందంట. వచ్చేస్తున్నారు. సరే, ఓకే అమ్మా, ఓకే. చెప్పు రేణుక. అత్తయ్య, మన రాజు ఆ రూపతో కలిసి కారులో తిరుగుతున్నాడు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు రేణుక? నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. అయ్యో అత్త, ఇప్పుడే నా కండ్లతో చూసినా. నేను అబద్ధం చెప్తానా అత్త? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? అది కాదత్తా, నేను నిజమే చెప్తున్నా. నేను ఇప్పుడే చూస్తానుండు. ప్లీజ్, నేను ప్రమాదంలో ఉన్నాను సూర్య. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రూప జీవితాన్ని చక్కదిద్దాలి. అమ్మ ఏదో నాకు చెప్పాలనుకుంటోంది. ఎవరి గురించి చెప్పింది, ఏంటి అని అర్థం కావడం లేదే. రూపా,
నేను చెప్పిన డిజైన్స్ కంప్లీట్ చేసావా? చేశాను సార్. ఒకసారి తీసుకొని నా క్యాబిన్కి రా, చెక్ చేసి ఫైనల్ చేస్తాను. అలాగే సార్. ఇప్పుడు ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అంటే రాత్రి నాకు కారులో కనిపించింది ఖచ్చితంగా వీళ్ళే. అత్తని రాజు ఏదో మాయ చేసి ఉంటాడు. చెప్తా వీళ్ళ సంగతి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? బాస్ దగ్గరికి. చూడు, నువ్వు బాస్ని చూడ్డానికి, కలవడానికి, మాట్లాడడానికి వీల్లేదు. ఇది ముత్యాల అత్తయ్య ఆర్డర్. రేణుక, నేను బాస్ దగ్గర జాబ్ చేస్తున్నాను. బాస్ ఏం చెప్తే అది చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. రాజు చెప్పిన వర్క్ ఏంటో చెప్పు, నేను చేస్తాను. ఇది ఆఫీస్ రేణుక. ఫస్ట్ నువ్వు రాజుని సార్ అని పిలవడం అలవాటు చేసుకో. ఆ తర్వాత నాకు చెప్దు గాని. ఇంకో మాట, రాజు ఈ కంపెనీకి ఎండి అవ్వచ్చేమో, నాకు మాత్రం మొగుడు. దానికి సాక్ష్యం నా మెడలో ఉన్న మంగళసూత్రం. రాజుని నన్ను కలవకుండా ఆపడం నీ వల్ల కాదు. ఆగు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. రాజు, రూపాతో మీటింగ్ ఏంటి అక్కడ? రూపాని నా క్యాబిన్లోకి పంపించు. అది కాదు రాజు, రూపకి నేను ఆల్రెడీ ఒక పని చెప్పాను. ఆ పని ఎంతవరకు వచ్చిందా అని అడుగుతున్నాను, అంతే. కంపెనీలో నాకు తెలియని పని ఏం చెప్పావు రేణుక? ముందు రూపాన్ని పంపించు. సరే రాజు. ఏంటి రేణుక, అడ్డుకోవాలనుకున్న చేతులే లోపలికి సాగనంపుతున్నాయి. నా మొగుడు ఫోన్ చేసి నన్ను లోపలికి పంపించమని చెప్పాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.